మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడుతారు. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ఆగస్టు మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం వరించబోతుంది ఈ మాసం? ఏదన్నా ప్రత్యేకంగా యోగాలు ఏమైనా ఉన్నాయో వీళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కర్కాటకం వారికి ఇప్పుడున్న కండిషన్ కనుక చూసుకుంటే 2 గ్రహాలు అంటే జీవాత్మ సంయోగం రాశిలో ఏర్పడుతూ బుధుడు కూడా చేరుతున్నాయి. అంటే 3 గ్రహాలు రాశిలో ఉంటున్నాయి. అండ్ 12వ స్థానంలో కుజుడు వస్తున్నాడు 3వ తేదీ నుంచి. 2లో ఉండే కేతువు దగ్గరికి 17వ తేదీకి రవి ధనస్థానంలోకి వెళ్ళి చేరుతున్నాడు 16వ తేదీకి అలాగా. అండ్ అదేవిధంగా 3లో నీచబడ్డ శుక్రుడు చెప్పాలంటే. సో 3వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు నీచబడుతున్నాడో, అండ్ అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అష్టమంలో రాహు, భాగ్యంలో వక్రించిన శని, చంద్రుడు అయితే 12 రాసులు తిరుగుతూ ఉంటాడు. ఈ గ్రహాలు గోచారంలో ఉండే గ్రహాలు అంటే మన గ్రహాలకి ఎంతవరకు ఇవి సపోర్ట్ చేస్తాయి, ఎట్లాంటి విషయాలను ఇవి చెప్తున్నాయి అనే విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక వీరికి ఉద్యోగంలో వేరే ప్రాంతానికి వెళ్ళడమే మంచిది. ఎందుకంటే దశమాధిపతి ఎలాగో 12వ స్థానంలో ఉన్నాడు, కాకపోతే శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో కాస్త శత్రువుల యొక్క ఇది కొంచెం పెరుగుతూ ఉంటుంది. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ వీరికి లగ్నంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో, గురుబలం ఒక రకంగా రాశిలో ఉండేటువంటి జీవాత్మ సంయోగం అనేటువంటిది శత్రువులు ఉన్న ఏదైనా తట్టుకునే శక్తి కూడా అదే రేంజ్లో ఉంటుంది ఈ టైంలో వీరికి. నిరుద్యోగులకి శుభవార్త అందడానికి ఎంత సమయం పట్టొచ్చు అంటారు గురుగారు? నిరుద్యోగులకు శుభవార్త అంటే ఒకటండి, ఇప్పుడు దశమాధిపతి వ్యయస్థానంలో నీచంలో ఉన్నాడు. సో నీచంలో అంటే 12వ స్థానంలో ఉన్నాడు. నీచ గ్రహాన్ని చూస్తున్నాడు. ఇక్కడ వీళ్ళు మార్కెటింగ్ రంగాల్లోకి వెళ్ళడము, వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం ట్రై చేసుకుంటే ఖచ్చితంగా శుభవార్త వింటారు. ఉన్న ప్లేస్లోనే మీకు శుభవార్త రావాలంటే రాదు వీరికి. ఆ ట్రై చేయడం కూడా బుధవారాలు, మంగళవారాలు ఎక్కువగా ట్రై చేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు శుభవార్త వింటారు, అందులో డౌట్ లేదు. ఆరోగ్యరీత్యా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వీళ్ళు? ఆరోగ్య విషయంలో అంటే ఇప్పుడు గురువు ఎలాగో రాశిలో ఉన్నాడు, శుక్రుడు కొంచెం ఇది ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఏదైనా భుజాలకు సంబంధించిన పెయిన్స్ కానీ, థైరాయిడ్ రిలేటెడ్ ఉంటాయి సార్. అంటే కొన్నిసార్లు వాళ్ళకి హార్మోనియల్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం ఇట్లాంటివి ఉంటాయి. బట్ పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూస్ ఏం చూపించట్లేదు వీరికి. సో డోంట్ వరీ. ఇక్కడ ఎప్పుడైతే 2 గ్రహాలు ఉన్నాయో జీవాత్మ సంయోగం రాశిలో ఏర్పడుతూ, అందులోని పేరు ప్రఖ్యాతులను ఇచ్చేటువంటి గ్రహము, ఆధ్యాత్మికత ఇచ్చేటువంటి గ్రహం ఉన్నందుకు పేరు ప్రఖ్యాతులు, ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా యోగిస్తాయి. ఇప్పుడు ఈ గురువు మౌఢ్యంలో ఉన్నప్పటికీ ఎంతైనా గురువు రాశిలో ఉన్నాడు కాబట్టి పంచమ సప్తమాలను చూస్తున్నాడు కాబట్టి వివాహం విషయంలోని, సంతానం విషయంలోని అనుకూలత పెరుగుతుంది. కాకపోతే 2లో కేతు ఉన్నందుకు కొంచెం ధన విషయాల్లో ఇప్పుడు మనకి 16వ తేదీ నుంచి ఎప్పుడైతే రవి వెళ్ళి 2వ స్థానంలోకి వెళ్తాడో, ఇక్కడ ఏంటంటే ఈ రవి ఎప్పుడైతే 2లో ఉంటాడో, ఈ కాంబినేషన్ పర్టికులర్గా ఏదైనా ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో, అంటే ముఖ్యంగా తండ్రికి తెలిసిన వారితో ఏదైనా ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన డీల్స్ విషయంలో ఆదివారాలు, ప్రత్యేకంగా ఆది మంగళవారాలు చేయకూడదు. శుక్రవారాలు ఎటువంటి అగ్రిమెంట్స్ రాయకూడదు. ఇప్పుడున్న గ్రహస్థితి, శుక్రుడు నీచంలో ఉన్నాడు కదా, వీళ్ళకి ఎప్పటి నుంచో ఒక వాహనం అమ్మేద్దాము, లేకపోతే గృహం తీసేద్దాం అనుకునేటువంటి వారికి ఇప్పుడు సరైన సమయం. కానీ కొనడానికి మాత్రం సరైనది కాదు ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ చతుర్థాధిపతి తృతీయంలో నీచబడ్డాడుగా శుక్రుడు. అది కాకుండా ఈ లగ్నానికి పూర్వజన్మ కర్మకారకుడు కూడా. అందుకని ఈ సమయంలో అంటే ఒక 1 రోజుల పాటు ప్రాపర్టీ జోలికి, వాహనం జోలికి వెళ్ళకూడదు. అమ్మేస్తే మంచిది. అంటే అమ్మేద్దాం, పాత పడిపోయింది తీసేద్దాం అనుకుంటున్నాం, దానికి అనుకూలిస్తుంది చెప్పాలంటే. అది ప్రధానంగా చూసుకోవాలి. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే సంతానం కోసం చేసే ప్రయత్నం కొంతవరకు ఫలిస్తుంది. సంతానాన్ని వేరే ప్రాంతానికి, విదేశాలకు పంపించాలని వాళ్ళు పంపించుకోవచ్చు ఇప్పుడు ఉండేటువంటి కండిషన్స్ పరంగా చూసుకుంటే. అండ్ కొద్దిగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రక్రియ కొంచెం స్ట్రెస్ ఉన్న, అంటే కొంత ఒత్తిడి, గొడవలు అయ్యి ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా అతి వేగం పనికిరాదు. అందులో ముఖ్యంగా శుక్రవారాలు, శనివారాలు అసలు వేగం పనికిరాదు. అందులో ముఖ్యంగా 9వ స్థానంలో శని వక్రించాడు కాబట్టి
డయాగ్నోటిక్ రిలేటెడ్ అంటే ఏదైనా రీసెర్చ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో ఉద్యోగ ప్రయత్నాలకి బాగుంటుంది, కానీ జనరల్ వాటికంటే కూడా చూసుకోవాలంటే. సో గ్రహస్థితి బట్టి ఈ మాసం వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీళ్ళు ఎప్పుడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం మంచిది. అండ్ లలితా సహస్రనామాలు వినడం మంచిది. వీరు చెప్పాలంటే వినడం అనేటువంటి చాలా మంచిది. అండ్ పితృదేవత ఆరాధన కూడా మంచిది వీరికి ఇప్పుడుండే కండిషన్ పరంగా, ఎందుకంటే 9లో ఉండే గ్రహం వక్రించింది కదా, అందుకని. గురుగారు, ఆగస్టు 13 నుంచి మనకి శ్రావణ మాసం ఉంది. మరి ద్వాదశ రాశులందరికీ కూడా విశేషంగా అన్ని విధాలా కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు ఈ మాసంలో? శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి సుప్రభాతంతో నిద్ర లేవడం, విష్ణు సహస్రనామాలు వినడం, వీళ్ళకి ఏమవుతుందంటే వెంకట అంటే పాపముని తీసేసేవాడు వెంకటేశ్వర స్వామి, ఈ కలియుగ దైవం. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ మాసం అంతా కూడా వీళ్ళు అంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా కాస్త అంటే వీళ్ళు ఒక ఉపవాసంలాగా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అంటే ఒంటి పూట ఉండడం, ఇట్లా కొంచెం దీక్షలా తీసుకొని చేసుకుంటే చాలా మంచిది. శ్రావణ మాసంలో అన్ని రాసుల వారు కూడా తిరుపతికి వెళ్ళి వస్తే చాలా మంచిదండి. ఎందుకంటే కర్మస్థానంలో ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది అమావాస్య తర్వాత చూసుకున్నట్లయితే. సో ఎప్పుడైతే శ్రవణ నక్షత్ర సంబంధంగా ఉండేదాన్ని పౌర్ణమి వచ్చేదాన్ని శ్రావణ మాసం ఎలా అంటారో, ఈ కర్మకారక రాశిలో శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఈ కర్మ మనకు తగ్గాలి అంటే ముందుగా పూర్వజన్మ కర్మ దగ్ధం అవ్వాలి. పూర్వజన్మ దగ్ధం అయ్యేటువంటి వాటిలో కొన్ని విధానాలు ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామిని ఆరాధించడము, లలిత చదువుకోవడము, సూర్య నమస్కారాలు చేసుకోవడం, అంటే సూర్య ఆరాధన చేయడము, లేకపోతే ఏదైనా క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయడం చేస్తూ ఉండాలి. ఇవే ముఖ్యంగా చెప్పాలంటే. అయితే ఇది కేవలం చాలామంది ఏమనుకుంటారంటే శ్రవణ నక్షత్రం వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది అనుకుంటారు. అలా ఏం లేదు, అందరికీ కూడా ఈ యొక్క ఫలితం అనేటువంటిది వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకా వీలైతే కనుక శివాలయం ఏదైనా ఉన్నట్లయితే శివుడికి పాలతో అభిషేకం చేసి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే కూడా చాలా బాగుంటుంది. మనకి గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము పదార్థాన్ని తినిపించడము చాలా మంచి ఫలితాలు ఇస్తుంది శ్రావణ మాసంలో. అండ్ అదేవిధంగా మనకి సర్వసాధారణంగా ఏంటంటే తులసి మరియు పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని అర్చిస్తే చాలా మంచిది ఈ మాసంలో. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనతో పాటు ఈ 30 రోజులు కూడా తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తారు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటంటే రోగ భయము నశిస్తుంది. శ్రావణ మాసంలో ఇంకా చెప్పాలంటే నదిలో దీపాలు వదలడం మంచిది. మరియు అదేవిధంగా బియ్యపు పిండి ఉంటుంది, బియ్యపు పిండితో ఒత్తులు అంటే బియ్యపు పిండితో మన కుందుల్లా తయారు చేసి వాటిలో దీపాలు పెడతారు శ్రావణ మాసంలో ప్రత్యేకంగా. అవి కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అందులో కొంతమంది నెయ్యిని వేసి నెయ్యితో దీపం పెట్టడం చేసినప్పుడు ఏమవుతుందంటే శ్రావణ మాసంలో చేసే ఈ కార్యక్రమం వల్ల ఉద్యోగ సంబంధించిన విషయంలో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి నెయ్యితో దీపం పెట్టడం వల్ల అని చెప్పి అంటూ ఉంటారు. ఒకవేళ ఉద్యోగంలో చాలా ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః, మళ్ళీ ఓం నమో వెంకటేశాయ్ ఇది కలుపుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.